మనం రోజువారీ తినే కూరగాయల్లో కాకరకాయ చాలా విశేషమైన కూరగాయ. అయితే ఇది షుగర్ పేషెంట్స్ కి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అలాగే మొత్తం జీర్ణ వ్యవస్థకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలని ఫలితాలని కలిగించే కాయ కాకరకాయ. అయితే ఈ కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి ఎంతో మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో కాకరకాయ చేదుని కనుక పోగొట్టి తినగలిగితే అందరికీ సంతోషమే కదా. సో కాకరకాయ చేదును పోగొట్టడానికి కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. పెరుగు, కాకరకాయ ముక్కల్ని కోసి వాటిని అరగంట సేపు పెరుగు లేదా మజ్జిగలో నానబెట్టాలి. తర్వాత ఈ ముక్కల నుంచి రసం పిండేసి పడేయాలి. ఈ ముక్కలతో కూర వండితే చేదు తగ్గుతుంది. అలాగే మరొకటి, కాకరకాయ మీద ఉండే ముదురు ఆకుపచ్చ రంగు భాగాన్ని తీసివేయటం మంచిది. పీలర్ లేదా కత్తి ఉపయోగించి ఈ తొక్క తీసివేయవచ్చు. దీనివల్ల చేదుతనం తగ్గుతుంది. కానీ డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కాయను యాసిటీస్ గా వండుకొని తినడమే మంచిది. నెక్స్ట్, కాకరకాయని చిన్న ముక్కలుగా కోసి వాటికి ఉప్పు పసుపు కలిపి అరగంట సేపు పక్కన పెట్టాలి. తర్వాత ఆ ముక్కల నుంచి వచ్చే రసం పిండి పడేయాలి. తర్వాత ఈ ముక్కలతో కూర వండుకుంటే చేదు తగ్గుతుంది. కాకరకాయ ముక్కల మీద ఉప్పు కలిపిన నిమ్మరసం పిండి కాసేపు పక్కన పెట్టాలి. తర్వాత వాటి నుంచి రసం పిండేసి మంచినీళ్ళతో కడగాలి. ఆ ముక్కలతో కూర వండుకుంటే కూడా చేదు ఉండదు. కాకరకాయ గింజలు కూడా చేదుగా ఉంటాయి, కానీ అవి వాటిలో పూర్తిగా ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే కాకరకాయలోని గింజలు చాలా చేదుగా ఉండటం వల్ల పూర్తిగా చేదును తీసివేయలేము. ఆ చేదుతనం రాకుండా ఉండాలంటే ఈ గింజలు తీసేసి కూర వండుకోవడమే దీనికి పరిష్కారం.